హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. కువైట్లో వేరే వేరే ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ట్యాక్సీలు, బస్సులు, తర్వాత వచ్చేసి ఫ్లైట్ ట్రాన్స్పోర్టు చాలా ఉన్నాయి. కానీ నేను 7 ఇయర్స్ బిఫోర్ వచ్చాను కువైట్కి. అప్పుడు వచ్చేసి కంపెనీ వెహికల్ ఇచ్చేవాళ్ళు, కానీ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడే పెట్టేసి రావాలి. కొద్ది రోజులు బస్ జర్నీ చేశాను. తర్వాత వచ్చేసి కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని కారు కొన్నాను, ఒక చిన్న కారు, చాలా ఓల్డ్ మోడల్. అదే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎక్కడన్నా వెళ్ళాలి, రావాలి, చిన్న ఆర్డర్స్ ఏమైనా కొట్టాలి, డెలివరీస్ ఇవ్వాలి, డ్యూటీ తర్వాత పార్ట్ టైం చాలా యూస్ఫుల్గా ఉంది. కాకపోతే రీసెంట్గా 2 months బ్యాక్ వచ్చేసి అది ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని చిన్న అమౌంట్కి ఇచ్చేసాను. కాకపోతే ఇంకా ఇంకా డ్యూటీ అయిపోయిందనుకో, డ్యూటీ నుంచి రావాలి, మన డ్యూటీకి వెళ్ళాలంటే నా దగ్గర కారు లేదు. దాని గురించి ఆలోచించి బస్సుకి వెళ్దామంటే 3,150 రూపాయలు అవుతుంది. అదే ఖర్చుతో మనము సైకిల్ కొన్నాను. సైకిల్ కొని దాని ద్వారా నేను డ్యూటీకి వెళ్ళడము రావడము చేస్తున్నాను. 4 kilometers నా డ్యూటీ నుంచి మా ఇంటికి. అయితే హ్యాపీగా వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనము అక్కడ వచ్చింది డబ్బులు సేవ్ చేసుకునేదానికి కదా. కాబట్టి సైకిల్ మీద వెళ్తే ఏ ఖర్చు లేదు. 1 month బస్ పాస్ మీద సైకిల్ కొనేసాను, వెళ్తున్నాను. అలా షేర్ చేద్దామని చెప్తున్నాను అంతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.